కరువుసీమగా ఉమ్మడి పాలమూరు జిల్లా నిలిచిపోనుందా? సాగు భూములు ఎడారిగా మారనున్నాయా? తాగునీటికి తంటాలు తప్పవా? పాలమూరు కష్టజీవులకు మళ్లీ వలస బ్రతుకులేనా? తట్టా బుట్టా సర్దుకొని పోవాల్సిందేనా? ప్రస్తుత పరిస్థితి చూస్తే అవన్నీ నిజమే అనిపిస్తోంది. నేతల నిర్లక్ష్యం, అలసత్వంతో జిల్లాలో నిర్మిస్తోన్న ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారిందా? ఎత్తిపోతల పథకం ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో కలుపుకొని 12,000 ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తరమైన ప్రాజెక్టు. అయితే 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభించినప్పటికీ 10 ఏళ్ల పాటు పరిపాలన ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. అయితే బీఆర్ఎస్ ఇప్పుడు 90% పనులు పూర్తయ్యాయని చెప్పడంతో మరోసారి ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాల గడిచిపోయింది. మరి ఈ ప్రాజెక్టును పనుల వేగవంతం పెంచుతుందా? బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90% పూర్తయ్యాయా? హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. కరువు కాటకాలు, వలసలతో జీవకళ కోల్పోయిన పాలమూరు జిల్లాకు, సాగునీటి వనరులు లేని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కృష్ణానది నీటిని అందించాలన్న సంకల్పంతో రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రాజెక్టు 10 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు 80% పనులు కూడా పూర్తి కాలేదు. 2023 ఎన్నికలకు ముందు నాటి సీఎం కేసీఆర్ నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ వద్ద ఒక పంపును ప్రారంభించారు. నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు ప్రారంభమైందని మమా అనిపించుకున్నారు. కానీ ఆ తరువాత బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టింది. అయితే గత ప్రభుత్వంలో నిలిచిన ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ప్రారంభం కాలేదు. అందుకు అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి. 32,000 కోట్ల వ్యయంతో ప్రారంభమైన పనులకు ఇప్పటి వరకు 29,000 కోట్లు ఖర్చు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ప్రాజెక్టు పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో కలుపుకొని 12,000 ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తరమైన ప్రాజెక్టు. అయితే 10 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభించినప్పటికీ 10 ఏళ్ల పాటు పరిపాలన ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. అయితే బీఆర్ఎస్ ఇప్పుడు 90% పనులు పూర్తయ్యాయని చెప్పడంతో మరోసారి ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కలుపుకొని 12,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రారంభించుకున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు మందకొడిగా కొనసాగుతున్నాయి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దాదాపు పనులు పూర్తయ్యాయని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది. 90% పనులు పూర్తయ్యాయని వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉన్న నేపథ్యంలో అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనులు ప్రారంభం కాని పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తే మహబూబ్నగర్ జిల్లాలోని కర్వెన వద్ద జరుగుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కర్వెన వద్ద జరుగుతున్నటువంటి రిజర్వాయర్ పనులు ఉంది. కర్వెన రిజర్వాయర్ వద్ద మనం చూస్తున్నాం. అయితే పనులు అయితే దాదాపుగా చివరి దశకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఉమ్మడి పాలమూరు జిల్లా, అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించి ఓవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా, అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 12,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఇది 2015లో ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. అయితే నాటి ముఖ్యమంత్రి సీఎం ఉన్నటువంటి కేసీఆర్ ఇక్కడే కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాను, ఏడాది లోపల పూర్తి చేస్తానని చెప్పిన పరిస్థితి. అయితే మనం చూస్తాం 10 ఏళ్ళు గడుస్తుంది. 2015లో ప్రారంభమైనటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఇప్పటి వరకు అయితే 10 ఏళ్ళు గడుస్తుంది. 2005కు చేరుకున్నది. అయితే ఇప్పటి వరకు అయితే పనులు దాదాపుగా పూర్తి కావచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించి 5 రిజర్వాయర్లతో పనులు ప్రారంభం జరిగినది. ఈ 5 రిజర్వాయర్లు చూసుకుంటే మొదట నార్లాపూర్, అలాగే 2వ రిజర్వాయర్ ఏదుల, అలాగే 3వ రిజర్వాయర్ వచ్చేసి వట్టెం, అలాగే 4వ రిజర్వాయర్ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ కర్వెన రిజర్వాయర్. ఇక మిగిలిన 5వ ఉదండాపూర్ రిజర్వాయర్. మొత్తంగా చూసుకుంటే ఉదండాపూర్ రిజర్వాయర్ మినహాయించి మిగతా అన్ని కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా చివరి దశకు పనులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 90% పనులు పూర్తయ్యాయని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది, గత ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే బీఆర్ఎస్ మాజీ మంత్రులు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులన్నీ కూడా 90% పూర్తయ్యాయి, మిగిలిన 10% పూర్తి చేయడం లేదు అని ఇప్పటికే విమర్శించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పనులు ప్రారంభించాలో వారికి ధీటైన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో
పనుల వేగవంతం పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి కూడా ప్రాజెక్టు సంబంధించి కూడా ఇప్పటికే ఎలాంటి ముందు సాగాలని దానిపైన కూడా పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తూ కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పనులను కూడా వేగవంతం పెంచాలనే ఉద్దేశంతో ముందు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర గడిచిపోతుంది. సంవత్సరంన్నరలో కూడా ఇప్పటివరకు అయితే నిధులు కూడా అరకొరగా నిధులు కేటాయించడం జరిగింది. పనులు మాత్రం ఎక్కడ కొనసాగడం లేదు. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా పనులు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అంటే 90% పూర్తయినటువంటి ఈ పనులు ఎందుకు ప్రారంభించడం లేదు, పూర్తి చేయడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. వారం రోజుల్లో తమ కార్యాచరణ చేస్తాం, లేక పనులు ప్రారంభించకపోతే తమ కార్యాచరణ పాలమూరు రంగారెడ్డి సాధించుకునేందుకు తమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి బీఆర్ఎస్ మాజీ మంత్రులు లక్ష్మణారెడ్డి అలాగే శ్రీనివాస్ గౌడ్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నేతలు కూడా దీనిపైన దృష్టి సారించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ పాలమూరు రంగారెడ్డిది ఈ ప్రాంత వాసి సీఎంగా ఉన్న నేపథ్యంలో నిధులు పూర్తి స్థాయిలో కేటాయించి పూర్తిగా ఈ ఏడాది లోపలే మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేసి సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ముందు సాగుతున్న పరిస్థితి కనిపించి ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ఈ ప్రాంతవాసి కాబట్టి ఇక్కడ నిధులు భారీగా కేటాయించుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించిన పనులు పూర్తి చేసి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి 12,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కూడా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నేతలు సన్నద్ధమవుతున్నారు. మరి బీఆర్ఎస్ నేతలు అయితే 90% పనులు పూర్తయినాయి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలా ముందుకు సాగాలి, మిగిలిన పనులను కూడా ఎలా పూర్తి చేయాలన్న సందిగ్ధంలో కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 10 ఏళ్లు కావస్తున్న ముందడుగు పోవడం పట్ల ఉమ్మడి జిల్లా వాసులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఉమ్మడి జిల్లా రైతాంగానికి మేలు చేసే ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాలమూరు జిల్లా రైతులు కోరుతున్నారు. శ్రీనివాసరాచారి, HM TV, మహబూబ్నగర్.